నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహబూబ్ నగర్ బస్టాండ్ రద్దీగా మారింది. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం 420 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్ఎం తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఫ్రీ జర్నీ ఉంటుందని, ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయటం లేదని శ్రీదేవి స్పష్టం చేశారు. ప్రయాణికుల ఏర్పాట్లపై ఆర్ఎం శ్రీదేవితో మా 4 సైడ్స్ టీవీ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. సంక్రాంతి అంటేనే పట్నం నుండి పల్లెబాట. అటువంటి సంక్రాంతికి ఆర్టీసీ బస్టాండ్లో అయితే మొత్తం కూడా రద్దీగా మారింది. ప్రస్తుతం మన మహబూబ్ నగర్ జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లో ఆర్ఎం దగ్గర ఉన్న మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఆర్టీసీ అంటేనే సంక్రాంతికి మంచి స్పెషల్ ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులు కూడా రద్దీ అయితే మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. సంక్రాంతికి స్పెషల్గా ఎన్ని బస్సులు పెట్టారు మేడం? అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. మహబూబ్ నగర్ రీజన్ పరిధిలో దాదాపుగా 10 డిపోలు ఉన్నాయి. మాకు దాదాపుగా 850 బస్సులు ఉన్నాయి. 812 షెడ్యూల్స్ మేము రోజువారీ తిప్పుతూ ఉంటాము. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా మేము 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా దాదాపుగా 420 స్పెషల్ బస్సెస్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. రద్దీకి అనుగుణంగా ఇంకా బస్సుల సంఖ్య కూడా పెంచుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు అంటే రేపటి నుంచి ఏదైతే స్కూల్స్కి హాలిడేస్ అనౌన్స్ చేశారో ఈరోజు దాదాపుగా ఒక 50 అడిషనల్ బస్సెస్ మేము ప్లాన్ చేశామండి. ముఖ్యంగా మేడం, ఏదైతే ప్రతి సంవత్సరం అయితే మహాలక్ష్మి స్కీమ్ ఎక్కడ లేదు, ఈ సంవత్సరమే కొత్తగా ప్రారంభమైంది. అయితే మహాలక్ష్మి స్కీమ్కి ఏమైనా ఉచిత ప్రయాణమే ఉంటుంది, అదనంగా ఏమైనా ఛార్జీలు ఉంటాయి? కంప్లీట్గా ఈ అదనపు బస్సుల్లో కూడా మహాలక్ష్మి స్కీమ్ తోటే ప్రయాణం చేయొచ్చండి. ఎటువంటి అదనపు రుసుములు ఛార్జీలు లేవు. 50 బస్సుల్లోనూ కూడా మహిళలకి 0 టికెట్ వర్తిస్తుంది. కాక ఇప్పుడు మనము ఈ మహబూబ్ నగర్ రీజన్ నుంచి వివిధ డెస్టినేషన్స్కి కూడా మనం ఈ బస్ స్టేషన్లోనే మానిటర్ చేస్తున్నాము. అన్ని పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లో కూడా ఈ రాయితీ ఈ పండుగ రోజుల్లో కూడా వాళ్ళకి లభిస్తుంది. సంక్రాంతి అంటేనే ఆంధ్రాకి సంబంధించిన స్పెషల్ ఫెస్టివల్ అనమాట. అయితే మన మహబూబ్ నగర్ జిల్లా దాటిన తర్వాత ఆంధ్ర బార్డర్ అయితే మనకు వస్తుంది. అటువంటి ఆంధ్రాకి సంబంధించినటువంటి స్పెషల్గా ఏమైనా బస్సులు కేటాయించారు? ఇంతకుముందు గతంలో మనకి విజయవాడ, రాజమండ్రి, గుంటూరు అవన్నీ కూడా తిప్పేవాళ్ళము. ప్రజెంట్ ఏంటంటే మన దగ్గర నుంచి రాజమండ్రికి మాత్రమే సూపర్ లగ్జరీ బస్సెస్ నాగర్ కర్నూలు డిపో నుంచి వెళ్తున్నాయి. అదనపు బస్సెస్ ప్లాన్ చేయలేదు. కర్నూలుకి మాత్రం ఎక్స్ట్రా బస్సెస్ చాలా వరకు ప్లాన్ చేశాము ఎంజీబీఎస్ నుండి. మనకి వితిన్ మన తెలంగాణ స్టేట్లోనే చాలా రద్దీ ఉండడంతో ఇంట్రా స్టేటే మనం ఎక్కువ బస్సెస్ ప్లాన్ చేసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా మేడం, ఏదైతే మహాలక్ష్మి స్కీమ్లో ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ కొన్ని అవకతవకలు అయితే కనబడుతున్నాయి. ఈ పండుగ వేళలో వాళ్ళకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వబోతున్నారు? దాదాపుగా మన రీజన్కి వచ్చేటప్పటికి ఇంతకుముందు గతంలో మహాలక్ష్మి స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయకముందు రోజువారీ 2.5 లక్షల మంది ప్యాసింజర్స్ ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ స్కీము ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ప్రయాణికుల సంఖ్య దాదాపుగా 4 లక్షలకి పెరగడం జరిగింది. అంటే దాదాపుగా 1.5 మంది ప్యాసింజర్స్ పెరిగారు. ఇందులో 2.5 లక్షల మంది మహిళా ప్రయాణికులే ఉండడం జరుగుతోంది. మరి కొంచెం ఈ రద్దీకి అనుగుణంగా మన కండక్టర్స్ కానీ డ్రైవర్స్ కానీ వీళ్ళకి మేము ప్రత్యేకంగా వాళ్ళకి మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము. కొన్ని చోట్ల ప్యాసింజర్స్ దగ్గర నుంచి రకరకాల సంఘటనలు ఎదురైనప్పటికీ కూడా వాటిని కొంచెం చాకచక్యంగా సమయస్ఫూర్తితో దాన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి మేము క్రూకి ఎక్కువగా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. మేము దీని ముఖంగా మేము ప్యాసింజర్స్ని కోరేది ఏంటంటే, ఏదైతే మన గౌరవ్ ఎండీ గారు ఖచ్చితంగా ఒరిజినల్ ఐడి ప్రూఫ్లు దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నారో అది మరి ప్రతి ప్రయాణికులు ఏదైతే 0 టికెట్ తీసుకుంటున్నారో ఆ మహిళా ప్రయాణికులు వారి యొక్క ఒరిజినల్ ఐడి కార్డుని మాత్రం కంపల్సరీగా దగ్గర పెట్టుకుంటే వారికి ఇబ్బంది ఉండదు. తద్వారా మరి టికెట్లు జారీ చేసే మా యొక్క కండక్టర్స్కి కూడా ఇబ్బంది ఉండదు అన్నమాట. చివరిగా చెప్పండి మేడం, ప్యాసింజర్స్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలి, ఎందుకు ప్రయాణించాలంటే ఏం చెప్పబోతారు? ఆర్టీసీ బస్ అంటే మనందరికీ తెలుసండి, క్షేమానికి తర్వాత మంచి సౌకర్యవంతమైన ప్రయాణానికి నిదర్శనం. మరి ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేయాలి అంటే దాంట్లో ఎక్కువగా శిక్షణ లేని డ్రైవర్లు ఉంటారు. పరిమితికి మించిన వేగంతో వెళ్తూ ఉంటారు. రకరకాల ప్రమాదాలకి గురవుతూ ఉంటారు. కానీ మరి ఆర్టీసీ బస్సులోకి వచ్చేటప్పటికి మంచి శిక్షణ కలిగిన డ్రైవర్లతోటి మంచి డిసిప్లిన్ ఉండే సిబ్బందితోటి మన బస్సుల్ని నడపడం వలన వారికి ఎటువంటి ఇబ్బంది మార్గ మధ్యలో అయినా ఎక్కడైనా సరే మా క్రూ యొక్క తోడ్పాటు కానీ
లేకపోతే ఎన్ రూట్లో వచ్చే డిపోస్ కానీ, లేకపోతే మా యొక్క సిబ్బంది ఎక్కడున్నా కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే ఆ, 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 ఇది కానీ మనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణికులందరినీ కూడా ఆర్టీసీని ఆదరించాలి. ఇంత మంచి మహత్తరమైన స్కీమ్ని పెట్టినందుకు ఇంకా ఎక్కువ ఆదరించాలని మా యొక్క కోరిక. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా మొత్తానికి ఏదైతే సంక్రాంతి పండుగకు సంబంధించింది మహబూబ్ నగర్ జిల్లాకు బార్డర్లో ఉన్నటువంటి కర్నూలు ఉంటాయి. అంటే ఆ కర్నూలు కూడా ప్రత్యేకంగా బస్సులు కేటాయించాము. అదేవిధంగా ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ కింద పథకం అయితే అమలు పరుస్తుంది, వారికి ముఖ్యంగా ఏదైతే వాళ్ళు ఐడీపై కోసం ఆధార్ కార్డు కానీ మరి ఇతర ఆధార్ ప్రూఫ్లు అయితే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో చందు, 4 Stars TV, మహబూబ్ నగర్.